హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో గేదెని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం మీకైతే చూపించబోతున్నాను. ఫస్ట్ మేమైతే పాలను అయితే గేదె పాలు తీసుకుని కాగబెట్టేసి అయితే తోడబెట్టేస్తాము ఓవర్ నైట్లో. అండ్ ఆ తర్వాత మేమైతే ఇట్లా కవం తీసుకొని వాటర్ పోసేసి తోడుకున్న దాంట్లో ఎక్కువ మేగడ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ సో అందుకని చెప్పేసి దీంట్లో అయితే మేము వాటర్ పోసేసి కొంచెం వాటర్ పోసేసి మంచిగా కవంతో అయితే గట్టిగా చిలుక్కోవాలి. చిలికిన తర్వాత అయితే మనకి వెన్న వస్తుంది. ఆ వెన్న తీసేసి అయితే మనం కరగబెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా రెండు చేతులతో అయితే కవంతో చిలకాలి. గట్టిగా చిలికినట్లయితే మనకి నురగలాగా వచ్చేసి మనకి వెన్న అనేది పైకి వస్తూ ఉంటుంది. సో మనకి ఆ వెన్న వచ్చినప్పుడు ఇన్ టైంలో మనం చూసుకోవాలి. గట్టిగా ఉంటుంది కొంచెం స్మూత్గా. సో ఆ వెన్న వచ్చిన తర్వాత అయితే మనం బటర్ని ఈ మజ్జిగలో నుంచి అయితే మనం సపరేట్ చేసుకోవాలి. హెల్త్కి హెల్త్ అండ్ మజ్జిగకి మజ్జిగ అండ్ మనకి నెయ్యికి నెయ్యి వస్తుంది. అండ్ ఇవి సమ్మర్లో తాగడం వల్ల చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే చలవ చేస్తుంది. సో డైరెక్ట్గా వీటిని ఇట్లయినా తాగేసేయచ్చు మనం. చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనుక్కునే వాటికన్నా ఇవైతే మరీ టేస్టీగా ఉంటుంది. అండ్ అట్లానే నెయ్యి తీసేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కరగబెట్టుకోవాలి. అండ్ ఇది కూడా మన ఒక్కసారి వచ్చిన నెయ్యి అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సపరేట్గా మేకర్ తీసేసి అట్లా చేస్తూ ఉంటాము. డేకి అయితే ఇంత రాదు. ఒక 1 వీక్ ఒకసారి లేదంటే 4 డేస్కి అట్లా స్టోర్ చేసింది మొత్తం ఇట్లా అయితే మేము కవంతో అయితే చిల్లుకొని ఇలా అయితే నెయ్యి తీసుకొని కరగబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. అండ్ అలానే మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో సమ్మర్లో మంచిగా మనం ఎక్కువ వాటర్ తీసుకునే కన్నా కొంచెం బటర్ మిల్క్ కూడా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. బాడీ డిహైడ్రేట్ అవ్వకోకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వడదెబ్బ తగలకుండా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం బటర్ మిల్క్ తాగడం వల్ల. అండ్ అలానే ఎక్కువగా తిరుగుకోకుండా మంచిగా ఉండడం బెటర్. అండ్ అలానే మేము నెయ్యి కాగబెట్టుకున్నాం కదా. సో అంతకుముందు చేసినది ఇది నెయ్యి కాగబెట్టేసిన తర్వాత ఇలా అయితే వడకట్టి పోసుకోవడం వల్ల మనకి అంటే బాగా కూల్గా అవ్వకముందే మనం పోసుకోవాలి. పోసుకోవడం వల్ల మనకి ఏంటంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అంటే మేగడికి సంబంధించినవి ఎర్రగా మారిపోతాయి మనకి నెయ్యి కాగబట్టేటప్పుడు. సో అవి కూడా మనకు ఇట్లా వడకట్టడం వల్ల మనకి ఆ జాలీలు అవి మనకి అట్లా మిగిలిపోతాయి. లేదు అంటే మనకి పేరుకుపోయిన తర్వాత అయితే మనం పోయడం వల్ల మనకి ఆ పార్టికల్స్ అనేవి తినేటప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటాయి. అలానే ఆ నెయ్యి మొత్తం పోసిన తర్వాత అయితే ఆ పాత్రలో మళ్ళీ రైస్ వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే అలా చేస్తాము. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ టు వాచింగ్.